హలో దోస్తులు, వెల్కమ్ టు అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు, మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాము. మీరెంతగానో ఎదురు చూస్తున్నా ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్తో మేము ముందుకు వచ్చేసాం. దోస్తులు, నిన్న మొగుడు పెళ్ళామని ఒక వీడియో పెట్టాము. అది ఎలా ఉందో కామెంట్ చేయండి. మమ్మల్ని ఇంతగానో ఆదరిస్తూ ఇక్కడికి తీసుకొచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ కావాలని మేము కోరుకుంటున్నాము. ప్లీజ్ దోస్తులు, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నిన్న పెట్టిన మొగుడు పెళ్ళం వీడియోని కూడా చూసి సపోర్ట్ చేయండి దోస్తులు. అలాంటి చాలా ఎంటర్టైనింగ్ వీడియోస్ మేము ముందుకు తెస్తాము. అంటే ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్తో పాటు ఈ వీడియోస్ కూడా మేము ముందుకు తెస్తాము. ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న సుమలత గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక ఈరోజు మన వీడియో ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ 23. ఈ వీడియోలో మా అత్త ఇంకా ఆడపడుచు వట్టిగానే నన్ను తిడుతున్నారు దోస్తులు. మరి నువ్వు చేసిన ఘనకార్యాలకు తిట్టకుండా ముద్దించుకుంటారు అనుకున్నావా అవి నిన్ను? మరి నన్ను అలా ఎందుకు తిడుతున్నారో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. పదండి దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బిడ్డ, అంత ఎట్లా తయారైతానవే, రోజు రోజుకు మస్తు చిక్కిపోతానవే నువ్వు. మమ్మీ, నువ్వు కూడా ఎట్లున్నావు తెలుసావే, ఘోరంగా చిక్కిపోతున్నావు. ఇంతకుముందు ఎట్లుండేదానివి, అన్నయ్యకు పెళ్ళైనప్పటి నుంచి ఘోరంగా తయారైనవు. నా తల్లే, బిడ్డకు తల్లి మీద ఎంత ప్రేమనో. నేనంటే గంత ఇష్టం ఎందుకే సప్న నీకు? మమ్మీ, నువ్వంటే నాకు మస్తు ఇష్టమే. దా బిడ్డ, దా ఇద్దరు కాళ్ళు ఒత్తు తిడదా బిడ్డ. కాళ్ళు గుంజుతానే కావచ్చు, నా బిడ్డకు కాళ్ళు పైన పెట్టుకున్నది. ఏం చేస్తాండ్రు ఇద్దరు? తెగ సరసాలు ఆడుకుంటాండ్రు. నెత్తి మీద ఊసబెట్టుకో ముసల్దానా. దాని కాళ్ళు నీ మీద ఎందుకు, నెత్తి మీద పెట్టుకొని కడుక్కో. ఏమైంది సప్న, కాళ్ళు గుంజుతున్నాయా? వామ్మో, అనవసరంగా అడిగినేంటి దీన్ని. అయితే నన్ను కాళ్ళు ఒత్తమంటది. మమ్మీ, నేనైతే మా ఆడబిడ్డకు వచ్చినప్పుడల్లా కాళ్ళు ఒత్తుతా తెలుసా. నువ్వెంత మంచిదానివే బిడ్డ. నీలాంటి వాళ్ళు ఉంటారా ఎప్పుడు ఎక్కనన్నా? ఆడబిడ్డ వస్తే నీ లెక్క ఆయోతన్న అరుచుకుంటా అదే దాని బొంద. అది అత్త మామల్ని అరుచుకోదు, ఆడబిడ్డని అరుచుకుంటుంది. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అది అమెరికాలో ఉంటుంది. సంవత్సరం కాదు, 2-3 ఏళ్ళకోసారి వస్తుంది. అవును స్వప్న, మీ ఆడబిడ్డ బాగుందా? అమెరికాలో ఉంటారా, లండన్లో ఉంటారా? అమెరికాలో ఉంటేంది, లండన్లో ఉంటేంది, ఏడున్నా ఆడబిడ్డనే. నా బిడ్డ వాళ్ళ ఇంత కాలు పెట్టినప్పటి నుంచి వాళ్ళకి అన్ని మంచి జరుగుతున్నాయి. వాళ్ళ ఆడబిడ్డ కూడా అమెరికాకు ఆయే. అందరికి మంచి జరుగుతుంది కానీ నీకెందుకో మంచి జరగదు ఎందుకే? మరి నీ బిడ్డ ఎప్పటి నుంచో అమెరికా కోతా అంటుంది కానీ ఎందుకు పోతలేదు మరి? చాలు మమ్మీ, అది జరిగిగా. కనీసం నేను వచ్చి ఒత్తుతా అని కూడా అంటలేదు చూడు వదినే. చూసినా మమ్మీ కావాలని ఎట్లా అంటుందో వదినే. నేను అమెరికా గోలే అని దెప్పి పొడుస్తుంది నన్ను. అవునే, నేను కావాలనే నీకు మండాలనే దెప్పి పొడుస్తా నిన్ను. ఏంది, నేను నీ కాళ్ళు ఒత్తానా? ఏడ పని పాట లేదనుకుంటానావా? ఈ ముసల్దానికి ఏదో పెద్దది కాబట్టి ఒత్తుతా. నీకు నేను కాలొత్తుడేంది? చేస్తా ఉంటే ఇంకా రెచ్చిపోతారు మీరు. వదినా, కావాలనే దెప్పి పొడుస్తున్నావు కదా నన్ను. దీంతో ఎందుకు వచ్చిన రపరపరో ఈయనవాడినట్టు ఇట్లే చూద్దాం. వదినా, నిన్నే వినిపిస్తుందా? అయ్యో, ఏంటి స్వప్న పిలిచినావా? నేను నిన్ను చూస్తలేను. ఏం లేదు వదినా, తిన్నావా మంచిగా అని అడుగుతున్నా. తిన్నా స్వప్న. పంది మొకబుది, దీనికి మళ్ళీ చెప్పాలంటే కూడా ఈగో అడ్డం వస్తుంది. అమ్మా, ధర్మం చెయ్యమ్మా. ఇంట్లో ఏమైనా ఉన్నాయా? మిచ్చర్ వచ్చింది పాపం, దానికి ఏమన్నా ధర్మం చేద్దాం. ఇగో అమ్మా, తీసుకో. అమ్మా, ఏమన్నా బట్టలుంటే ఇస్తావా అమ్మా? తెస్తానుండు. ఇగో తీసుకో. మళ్ళీ ఎప్పుడన్నారా చూసి పెడతా బట్టలు. వామ్మో, ఆ బిచ్చగానికి దానం చేస్తే ఈ బిచ్చగాలిద్దరు నన్ను గిట్లా చూస్తాండ్రేంది? దీనికి తెలిసింది ఏంది? దాందే డ్రెస్సు పారేసిన బిచ్చగానికి. మొత్తం కలర్ పోయి ఎలిసిపోయిన చీర నాకు ఇచ్చింది కట్టుకోవదినే అని. ఇది అటేటో తిరిగింది అనుకున్నా, చూసిండ్రు నన్ను. స్వప్న, రాత్రికి ఏం తెప్పియమంటావు? ఏం వండమంటావు నీకు? అవునే, నువ్వు ఇప్పుడు దానికి ఏం పెట్టినావు బిచ్చగానికి? నిన్నటిది పప్పు ఉండే కదా అత్తమ్మ, అది ఎవరు తింటలేరు, ఇక పాడైతట్టున్నది. అదన్న తింటుందని దానికి వేసేసిన.
అవును, మా అమ్మని అడగకుండా నువ్వు దాన ధర్మాలు చేసుకుంటా పోతే ఇల్లు ఎట్లుంటుంది అనుకుంటున్నావు వదిన? మా అన్నయ్య సొమ్ము మొత్తం ఇట్లా దాన ధర్మాలు చేసుకుంటూనే పోతావా? అయ్యో, ఇంతంత పప్పు వేస్తే దాన ధర్మాలు అంటావేంటి స్వప్న? మమ్మీ చూసినావా ఎట్లా అంటుందో? నీకు కూడా చెప్పదట. అంటే ఏందే, ఇంట్లో పెద్దదాన్ని ఇక్కడ ఒక దాన్ని ఉన్నా నాకు చెప్పాలని కొంచెం కూడా లేదా నీకు? అనవసరంగా గెలికినట్టున్నా దాన్ని అమెరికా గోవావే అని. కథమిగ ఆ ప్రతాపం అంతా ఇప్పుడు తీరుస్తారు నాకు. పాసిపోయిన పప్పు వేస్తే చచ్చిపోయినట్టే చేస్తుంది. అది నిన్నది కదా అత్తమ్మ, పప్పు పాడైతుంది ఎట్లా అయినా వారేసుడే కదా అని ఇచ్చేసిన. పారేసుడేందే, ఇంకా 4 రోజులు తినకపోదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని? నీకేం పుట్టింది అట్లా వారేస్తాను? తింటేమో నువ్వు. సరే అత్తమ్మ, నెక్స్ట్ టైం పడేసే ముందు మీకు చెప్తా తీయండి. అవును వదినా, నువ్వు ఇప్పుడు దానికి పప్పు వేసినాక ఇంకేమి ఇచ్చినావు చెప్పు. మనీ గుర్తుపట్టింది బర్రె మొగది. ఏం లేదు స్వప్న, ఒకటి చీర ఉండే పాతది, అంత కలర్ పోయింది పాడైంది ఇచ్చిన. అది నేను ఇచ్చినట్టు కనబడుతుంది. మమ్మీ చూసినావావే, నేను వదినకి ఇచ్చిన చీర కట్టుకోమని ఇస్తే నిశ్చబ్దానికి వేసింది. కొంచెమన్నా వాల్యూ ఉన్నదా వదినకు నా మీద? ఏందే, నువ్వు ఇచ్చిన చీరనా? అబ్బా, నువ్వెంత కాస్ట్లీ కాస్ట్లీ ఉంటాయని గా చీర అది వారేసింది ఇప్పుడు. అవును మమ్మీ, నేను కొనుక్కున్న చీర పోని పాపమని వదినకి ఇచ్చిన, అది బిచ్చబ్దానికి వారేసింది. ఏం చీరనే అది? అది గ్రీన్ కలర్ ఉంటుంది చూడు, మంచి మంచి చమ్కీ వర్క్, అది 15,000 చీర. బొందనే నీ బొంద, 15,000 చీర నేనెందుకు వారెత్తానే? 1,500 చీర పట్టుకొచ్చింది, 15,000 అని చెప్తాంది. ముసల్దానికైతే ఏది తెలియదు, ఆ మెంటల్ ఏది చెప్తా తింటది. అవునే రాణి, మీ అవ్వగారింట్లో పైసలు బాగా అవుతాన్నాయా? బల్బులు కూడా బాగా అవుతాన్నాయి మీకు. 15,000 చీర వారెత్తావే? రాజుగారు రాణి అని చెప్తా నేను. అలా అది వదిన పెట్టింది చీర, వదిన పెట్టిన చీర నీకు ఎంత శుభం జరుగుతుంది. ఆడబిడ్డ అది చీర కట్టుకున్నా ఉంచుకున్నా నీ ఇంట్లో మంచి శుభం జరుగుతుంది. గట్లాంటిది ఇక బిచ్చబ్దానికి ఎత్తివి. ఇక అత్తమ్మ, అది 15,000 చీర కాదు, 1,500. మా ఊర్లో అందరికి ఉన్నాయి ఆ చీరలు. ఏదో ఇక కలర్ పోయింది కదా అని వేసిన, లేకపోతే స్వప్నిచ్చింది నేనెందుకు వాడేస్తా? అంటే నేను అబద్ధం చెప్తున్నానా? 15,000 చీరను 1,500 చీర అంటావా? నాదే చీప్ చీర అంటావా? మమ్మీ, నాకు అవమానం జరిగింది చెప్తున్నా. వదిన ఇప్పుడు నాకు 15,000 చీర కొనిస్తేనే నేను అన్నం తింటా, లేకపోతే అన్నం తినేందినా. అయ్యో బిడ్డ, కొనిస్తా తీయే, నీకెందుకు బాధ? తిన్నవానే రాని, నా బిడ్డ గిట్ట అన్నం తినకపోవాలి, నేను మాత్రం ఊకోను. ఏం చెప్తావో చెప్పుకో నా బిడ్డకు. కొనిస్తే స్వప్న, 1,500 చీర కొనిస్తుంది. 15,000 అంటే 1,500 అంటావేంది వదినా ఊకే? నీ అమ్మ, అనవసరంగా వారేసిన బిచ్చబ్దానికి. అది ఇప్పుడే రావన్న బిచ్చబ్ది కూడా. ఈ పంది దానికి ఇప్పుడు 15,000 చీర నేనేం కొనియాలి? ఇది ఇప్పుడు రాజుకి చెప్పి పెంట పెంట చేస్తారు. కొనిస్తా స్వప్న, 15,000 చీరనే కొనిస్తా, సరేనా? కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఉన్నప్పుడు ఖచ్చితంగా కొనిస్తా, సరేనా? డబ్బులు ఉన్నప్పుడు కొనిస్తా అంటాంది కానీ తీయలేవే. అన్నం తిను బిడ్డ, నువ్వు అన్నం తినకపోతే మళ్ళీ చిక్కిపోతావు, నాకు కూడా తినబుద్ధి కదా అన్నం. సరే మమ్మీ, ఎప్పుడో ఒకసారి కొనిస్తా అని చెప్పింది కదా, పోని పాపమని ఊకుంటున్నా, క్షమించిన తీ. అది కూడే తినదట, దాని బిల్డప్ పాడుగాను. అలిగి కూడు తినదట, అది తినకపోతే దీనికి ముద్దనే దిగదట. ఇది ఎన్నడన్నా జరిగిందా? కుంభాలు మేసేటోళ్ళు మీరు తినకుండా ఎన్నడలిగిండ్రు? అవును, సపరేక రాజుగానికి చెప్పి కొనుకరమ్మని అన్న చీర. దరిద్రం వదులుతుంది, లేకపోతే రోజు నన్ను సతాయించుతారు గిట్లనే. అది ఇంకోసారి ఏ చీర ఇచ్చినా తీసుకోవద్దు బిచ్చప్ మొగది. ఇచ్చినా కూడా మళ్ళీ అట్లా వస్తుంది, తీసుకోలే అని అట్లా వస్తుంది. అద్దుతి, ఆ రాజుగానికి చెప్తే 15,000 చీర అని చెప్తే 20,000 చీర కొనుకొచ్చినా కొనుకొస్తాడు. సెల్లంటే ఆయనకి అంత అగడు. ఏదో ఒక 5,000 చీర పట్టుకొచ్చి వారెత్తా. నాకు టిఫిన్లు వంటలు ఏం చెప్తానవే? అమ్మా, ఉన్నారు ఎవరన్నా ఇంట్లో? ఓ కోడలా రాని, ఎవరు వచ్చిండ్రు చూడే. నాకు అటు తిరుగుడు కట్టమైతుంది, ఇటు తిరిగి కూర్చున్నా నేను. అమ్మా, ఈ రాణి ముఖం అంగడబోను, ఈ కోడల ముఖంలో చెప్పు పెడితే అది ఎంతసేపటి నుంచి వెళ్తానా నేను. ఇక రాదు అగరాదు, ఒక్క పని సాధ కాదు నా కోడలు దానికి. నేనే తిరగాలి ఇప్పుడు. ఆయనతో ఎవడన్నా దొంగోడు వచ్చి ఇల్లంతా దోసుకపోతాడు. తిరుగుతాతి.
ఓలు మీరు ఆ, పోలీసు ఆ, పోలీస్ సాబు ఎందుకు వచ్చినావు గీడికి? సప్న సప్న రావే తొందర. ఓ సప్న రావే. అవ్వా ఏం లేవవి పండుకొని అయినా వండుకోనియో దాన్ని విలువరాదా రానిని నీ కోడలు ఏం చేస్తాండి నన్నెందుకు లేపుతున్నావు? బుర్రకే పోలీస్ వచ్చిండు. అవును మమ్మీ పోలీసే ఎందుకు వచ్చిండే? వదినే మన మీద ఏమన్నా కంప్లైంట్ ఇచ్చింది అయింది? ఏమోనే నాకు భయం అవుతుంది. డాడీ కూడా లేడు, రాజు కూడా లేడు, ఎవరు లేంది చూసి మన మీద కంప్లైంట్ ఇచ్చింది ఏంది? ఏమో మమ్మీ నాకు భయం అవుతుంది. నేను అనవసరంగా వచ్చిన ఇక్కడికి మా ఇంట్లోనే ఉంటాయిపోతుండే. ఎందుకే గట్లా అంటావు? నన్ను నిడిచిపెట్టి పోతావే నువ్వు? ఇప్పుడు ఎటు పోతే ఇక ఇన్నది వచ్చిన బుక్ అయినా ఇంకేంది? ఏమైందమ్మా? ఎంత పిలిచినా సపోర్ట్ చేస్తలేరు. మీరే మాట్లాడుకుంటారు. ఏమైంది? ఆ పోలీసు. అయ్యో ఏమైందమ్మా? కింద పడ్డది మీ అమ్మ. ఏమైందమ్మా గట్ల పడ్డావు? అయ్యో ఏం చెప్పమంటారు పోలీసు, నాకు ఆరోగ్యం అస్సలు మంచిగా ఉంటలేదు. 2 ఏళ్ల సంధి ఇట్లనే కళ్ళు తిరుగుకుంటా వంటానా, కింద పడతానా. నేను తిండి కూడా చక్కగా తింటలేను. కళ్ళు తిప్పుడు నాకు ఆరోగ్యం మంచిగా ఉంటలేదు. అవును పోలీస్ గారు, మా అమ్మ ఎలా ఉందో చూసేద్దామని వచ్చిన నేను అంతే. మరి ఇప్పటిదాకా ఏందో మంచం మీద ఎగురుకుంటా పాటలు పాడుతూ కదమ్మా, నువ్వే కదా? నేనేడా పాటలు పాడిన పోలీసు? కోడల కోడల కొడుకు పెళ్ళామా అనుకుంటా మంచం మీద ఎగిరితీవు కదా, దునికితీవు కదా, నేనే చూస్తే ఇప్పటిదాకా. అయ్యో గది ఎగురుడు దునుకుడు కాదు పోలీసు, పిట్స్. నాకు అప్పుడప్పుడు పిట్స్ వస్తే గట్లనే ఎగురుతా దునుకుతా. నాకు సోయి ఉండది. చూసిండ్రు కదా ఇప్పుడు ఎట్లా పడ్డానో బోర్ల బొక్కల. అవును పోలీస్ గారు, మా అమ్మకి ఫిట్స్ కూడా వస్తాయి. ఎట్లుందో చూసిపోదామని వచ్చిన. ఒకసారి డాక్టర్ చెకప్కి కూడా తీసుకుపోవాలి మా అమ్మను పాపం. నువ్వెవరమ్మా? కోడలువా? కాదు పోలీస్ గారు, నేను కూతుర్ని. నేను అసలు ఇక్కడ ఉండా. నేను ఎప్పుడు రానే రాను. ఇగో ఇప్పుడే ఇట్లా వచ్చినా అమ్మని హాస్పిటల్కి తీసుకుపోదాం అనుకున్నా, మీరు వచ్చిండ్రు గంతే. ఆవలింతలు తీసుకుంటా నిద్రల నుంచి లేచి వస్తావు కదమ్మా ఇప్పుడే. ఇప్పుడే పోలీస్ సారు, నేను ఇట్లా జర్నీ చేసి వచ్చిన అని ఇట్లా ఒక కునుకు తీసిన గంతే. ఆహా సరే సరే. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అంటే సారు, నేను, మా సారు, నా కొడుకు, కోడలు, నలుగురం ఉంటాము. ఏరి వాళ్ళందరినీ ఒకసారి విలువమ్మా. అంటే సారు, మా సారు లేడు, ఊరికోయిండు. నా కొడుకు కూడా లేడు. అయ్యో నాకు ఎట్లా మళ్ళా కళ్ళు తిరిగినట్టు అవుతుంది రో దేవుడా. అయ్యో ఏం కాదమ్మా, ఏం కాదు, టెన్షన్ పడకు. కొన్ని నీళ్లు తీసుకొచ్చి ఇయ్యమ్మా. నాకు కూడా కొన్ని మంచినీళ్ళు తీసుకురామ్మా. అరే పోలీస్ సారు, వామ్మో నేను ఎట్లా తప్పించుకోవాలి ఇక్కడ నుంచి? సురేష్కి ఫోన్ చేసి చెప్పన్నా ఈ విషయం? ఇదేంది పోలీస్కి ఫోన్ చేసింది? వామ్మో నా మీద గృహహింస చట్టం కింద కేసు నమోదైందో ఏమో. నన్ను సురేష్ కూడా ఇడిచిపెడతాడు ఇట్లా అయితే. రాని ఎందుకు ఇట్లా చేసింది? అమ్మో కనీసం పోలీస్ ముందర నన్ను యాక్టింగ్ చేద్దాం, రాని మంచిదని, నేను మంచిదన్నని. ఏంది నాకే అంత తికమ్మక ఎట్లా అవుతుంది? అమ్మో ఈ పోలీస్ సార్ ఎంతసేపు ఉంటాడేమో ఇంట్లో. నేను నీళ్లు తెస్తాను, ఆలోపు కూర్చోండి సార్. సరే అమ్మా సరే, కూర్చుంటా. కొంచెం చల్లటి నీళ్ళు తీసుకురామ్మా. అలాగే పోలీస్ సార్. అమ్మో నాకు ఎంత భయం అవుతుందో. ఈ పోలీస్ సార్ని మంచిగా అరుచుకుందాం. మంచిగా అరుచుకుంటే నన్ను మంచిది అనుకుంటాడు. చల్లటి నీళ్ళు తీసుకొస్తే ఇప్పుడు. మంచి నీళ్ళు తీసుకోండి పోలీస్ సార్. చాలా చల్లగా ఉన్నాయమ్మా, థ్యాంక్ యూ. చెప్పమ్మా ఏంటి సంగతి? ఎప్పటి నుంచి ఉన్నది నీకు ఈ రోగం? అమ్మో ఇట్లా అడుగుతాండేంది? చూస్తుంటే ఈయన కూర్చునే తట్టున్నాడు పోలీస్ సారు, పోతలేడు. నేను లోపలికి పోతే సపరేక. కూర్చోమ్మా, రా వచ్చి నువ్వు కూడా కూర్చో. కూర్చుంటా పోలీస్ సారు. మీద కూర్చోన్నా? అమ్మో కిందనే కూర్చుంటా, మళ్ళా నేను మంచిది అనుకోడు. అయ్యో మీద కూర్చోమ్మా, కింద ఎందుకు కూర్చున్నావు? లేదు సారు, నాకు కింద కూర్చున్నాడే అలవాటు. ఎవరన్నా వస్తే అస్సలు మీద కూర్చోను నేను. అవునా, మంచి పిల్లవే. అయితే పోలీస్ సారు, నాకు మస్తు రోజుల సంధి గిట్లనే ఉంటుంది. ఇక పాపం నా కోడలకు అన్నీ చేసి పెడతా కదా నేను. ప్రొద్దున్న నుంచి రాత్రి దాకా అన్నీ చేసి 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 ఇట్లా అవుతుంది నా పానం. ఏంది ప్రొద్దున్న నుంచి మీ కోడలికి వేసుకుంటా పెడతావా? మరి ఇప్పుడే చెప్పినావు కదా మా నీకు ఎట్లా ఉంటుంది, మంచిగా ఉంటుంది, పండుకొనే ఉంటా అని. అయ్యో పండుకున్నా ఏం చేసినా ఇంట్లో పనులు చేసుకోవద్దా పోలీస్ సారు? ఇంట్లో పనులు చేసుకోవడానికి లేసుడే అవుతుంది. లేచి నా కోడలికి అన్ని పనులు రెడీగా పెట్టి, వంటలు రెడీగా పెట్టి మళ్ళీ వచ్చి వంట. అవునా, మరి మొత్తం మీరే చేస్తే మీ కోడలు ఏం చేస్తుంది? ఏగా
అది చిన్న పిల్ల కదా పోలీస్ సారు, దానికి నేను ఎక్కువ పనులు చెప్పా. అవునా అమ్మా, మరి నువ్వన్నా మీ అమ్మకు సాయం చేస్తావా లేదా? చేస్తా పోలీస్ సారు. ఇక ఎప్పుడెప్పుడు వచ్చినప్పుడల్లా మా అమ్మకు సాయం చేస్తా. మా అమ్మను కూసోబెట్టి నేనే చేస్తా. ఇక మా వదినకు కూడా బాగా రెస్పెక్ట్ ఇస్తా. నేను వదినకు ఒక్క పని చెప్పా, ఏదైనా వదినకి చేసి పెడతా. వచ్చేటప్పుడు అన్ని వదినకు వండుకొని రకరకాలు పట్టుకొని వస్తా. మా వదినకి ఏది ఇష్టమైతే గది. అబ్బో, ఈ కాలంలో ఆగిట్లు ఎవరు ఉంటారమ్మా కోడలికి అంత మంచిగా చూసుకునేటోళ్ళు? మీరు మస్తు మంచోళ్ళ లెక్కనే ఉన్నారు. పోలీస్ సారు నమ్ముతాండే మనల్ని మస్తు మంచోళ్ళు అనుకుంటాండు. గిట్టనే యాక్టింగ్ కంటిన్యూ చెయ్యు, నేను కూడా కంటిన్యూ చేస్తా. బుర్రకి మమ్మీ ఇంటున్నాడు, ఇటే చూస్తాడు. ఇంతకీ ఏ పని మీద వచ్చిండ్రు సారు మీరు? ఇంత చాయ్ తాగుతారా? భోజనం చేసిపోండ్రి. ఇక అద్దమ్మా, నీకే శాతం అయితే లేదు వండుకొని తినుడు, ఇక నాకేం చేసి పెడతారు? వద్దు సారు, మీరు వచ్చినందుకు ఖచ్చితంగా ఇంట్లో భోజనం చేసే పోవాలి. నేను వండి పెడతా కదా, ఎంత కష్టమైనా వండి పెడతా నేను. అవును, నేను నా బిడ్డ ఇద్దరం కలిసి మీకు అన్ని రకాలు వండి పెడతాం. అవునమ్మా, ఇంట్లో ఇంకెవరో ఉండాలి కదా. అమ్మ ఎవరో? ఇంకెవరు ఉంటారు సారు, మా కోడలు ఉంటది గంతే. ఏం చేస్తుంది మరి, బయటకు వస్తలేదు? అయ్యో కోడలు పండుకున్నది, లేచిందో లేవలేదో. ఇక వంట అయింది రావే అంటే అప్పుడు వస్తుంది. రాణి, రానమ్మా, ఒకసారి రామ్మా. అవును, ఒకసారి విలువరమ్మా, నాకు టైం అవుతుంది, ఇక పోవాలి. పిలుస్తా వస్తుంది. వదినా, రాని వదినా, ఒకసారి ఇలా రా వదినా. ఒక 5 నిమిషాలు వచ్చి వెళ్ళిపో వదినా. వస్తున్నా స్వప్న. వీలేంది కింద కూర్చున్నారు ఇద్దరు? ఎవరు వచ్చారు ఇంతకి? ఎవరు? అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. నమస్తే నమస్తే తల్లి, నమస్తే. అమ్మా చూసినవానే వదినకు ఎట్లా సలాం కొడుతున్నాడో? వదిన వాళ్ళ చుట్టాలు కావచ్చే, అందుకే గట్లున్నాడు. కావచ్చే, మన మీద కంప్లైంట్ ఇచ్చింది, దాని చుట్టపోనికే కావచ్చు. లేకపోతే అది బయట పోలీసుకు కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఏడున్నది దానికి. మనమైతే మస్తు మంచోళ్ళ లెక్క యాక్టింగ్ చేసినాం కదనే, నువ్వు భయపడకు. మీరు కింద కూర్చున్నారేందత్తమ్మా? స్వప్న, నువ్వు ఎందుకు కింద కూర్చున్నావు? అయ్యా, మేము ఎప్పుడు గిట్లనే కూర్చుంటాం కానీ కొత్తగా అంటానవేంది? అదినా, ఇవాళ ఏం వంట చేయమంటావు చెప్పు, కిటికీలో చేసేస్తాను. నీకు ఇష్టమైన వంటకాలు లిస్టు రాసివ్వు. వీళ్ళకేం పుట్టింది, పిసపిస వాగుతాండ్రు. తెల్లారు లేచి గుమ్మాన్ని గుద్దుకున్నారేంది ఇద్దరు కలిసి? మెదడు పాడైనట్టున్నది. అసలు ఏమైతుంది ఇక్కడ? ఏగో పోలీస్ సార్ను భోజనం చేసి పొమ్మన్నాం, వంట చేస్తాం. ఇక లేస్తా. పోలీస్ సార్ ఏంది? మీరు వంట చేసుడేంది అత్తమ్మా? ఊకోరాని, తొందర వంట చేస్తాం అలిగినవా ఏంది వంట కాలే అని? నేను అలుగుడేందిరా దేవుడా, వీళ్ళిద్దరికి పిచ్చుకుక్క కరిచినట్టున్నది. నేనైనా నిజంగానే చేసిన కలల్నే ఉన్నానా? అమ్మ ఇయ్యమ్మ తొందర పైసలు, నేను పోతా. మీ చూసినవాని పైసలు కూడా ఇచ్చిందట పోలీస్కి. పైసలు ఇచ్చి లంచం ఇచ్చి మనల్ని కంప్లైంట్ ఇప్పించింది. కంప్లైంట్ గారే వచ్చి మనల్ని బెదిరించిపోమని చెప్పింది కావచ్చు, నాకు తెలిసి గందుకే పైసలు ఇస్తాంది. నీకు ఎన్నిసార్లు చెప్పినా పైసలు మొన్ననే ఇచ్చిన, ఊకంటే కుదరది. రేపు రాపో ఇస్తా. అబ్బా ఇయ్యమ్మ, ఒక 50 రూపాయలు సాయకు లేవు, చాయ్ తాగడానికి అమ్మా, ప్లీజ్ అమ్మా. 50 రూపాయలు అంటండి సప్న? ఈ కోడు మమ్మీ నీకు తెలియదు. 50 లక్షలనో 50,000 మరి కోడు అట్లా అంటారు. 50 రూపాయలు అంటే బయట లంచం అని తెలియదు కదా, అట్లా కోడు మాట్లాడతారు. అమ్మో, పోలీసు కోడి భాష మాట్లాడుతున్నాడే. అవును మమ్మీ, నీకు తెలియదు. ఆగు చూద్దాం ఏం చెప్తారు. ఇగో నేను చెప్పేది నువ్వు, మా సార్ లేడు, ఇంట్లో ఎవ్వరు లేరు. వచ్చినాక రేపు ఇస్తా పోనాడు 50 రూపాయలు. నీకు బాగా అలవాటు అవుతుంది, ఏమైనా తాగుకుంటూ తిరుగుతున్నావట, అసలు ఏం చూసుకుంటలేవట, కాళ్ళు మొత్తం ఒకటే ముచ్చట్లు నీ మీద. అట్లా తిడుతుంది ఏంటి మమ్మీ వదిన? పోనాడు. సరే అమ్మా, రేపు వస్తా. 50 రూపాయలు ఇప్పి అమ్మా. నమస్తే తల్లి. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. చల్లటి నీళ్ళు ఇచ్చిండ్రు, మీ కోడల కన్నా మీరే మంచోళ్ళు ఉన్నట్టున్నారు. అరే నాడు, ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్. అమ్మా మళ్ళీ రేపు వద్దాం, ముచ్చట్లు పెట్టుకుందాం. అత్తమ్మ, వాడిని అసలు లోపలికి ఎందుకు రానిచ్చిండ్రు మీరు? వాడు మస్తు చాలుగాడు, పైసలు అడుగుతాడు, ఎంత పడతా అంత ఇయ్యాలి మన వానికి. ఏందే పైసలు అడుగుడేంది? పోలీస్ సార్ని గట్లంటానవేందే? టూ ఇళ్ళ బతుకులు, ఆ వాచ్మెన్ గాని పట్టుకొని పోలీస్ అంటారా వీళ్ళు ఇప్పటిదాకా? ఓన్ని అందుకే కింద కూర్చున్నారా? ఇంకా నయం, కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకోలేరు. ఏమంటున్నారు అత్తమ్మ? వాడు వాచ్మెన్ గాడు మన కాలనీకి కొత్తగా వచ్చిండు, వారం అయింది వచ్చి గంతే. మొత్తం పైసలు అడుగుడే ఉన్నదండి, తాగుతానే ఉన్నాడు. అయినా మీరు కింద ఎందుకు కూర్చున్నారు? అని కూర్చుని ఎందుకు కూర్చోబెట్టిండ్రు? నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా వదినా, యోగా చేస్తున్నా, నేను కింద కూర్చోలే.
కింద ఇక్కడ ఇట్లా కూర్చొని యోగా వేసు స్టార్ట్ చేసినా వాడు వచ్చిండు. ఇగో నా బిడ్డ నాకు కూడా నేర్పుతా అన్నదే యోగా ఎట్లా చేసుడో. గా యోగా నేర్చుకుందామని నేను కూడా కింద కూర్చున్నా, ఆడు వచ్చిండు. గడ షేర్ ఉండే షేర్ మీద కూర్చున్నాడు. అవునా, ఆ దరిద్రుని ఇంకోసారి లోపలికి రానియకుని. అబ్బా, యోగా ప్రాక్టీస్ మస్తు చేసినాం కదనే ఇవాళ. మళ్ళీ రేపు కొంచెం సేపు చేద్దామే సప్న. నాకు గిడ కొంచెం నడుము పట్టుకున్నట్టు అవుతుంది. అవుతుంది ఈ ముఖాలు మండ. వాచ్మెన్ గారిని పట్టుకొని పోలీస్ అనుకున్నారు. పోలీస్ డ్రెస్ ఎట్లుంటుందో తెలియదు, వాచ్మెన్ డ్రెస్ ఎట్లుంటుందో తెలియదు. కనీసం ఆ క్యాప్ను చూసా గుర్తుపట్టాలి కదా వేస్ట్ గాలు. మంచిగా ఏంటి వీళ్ళు నడ్డి వంచిండ్రు ఇప్పటికైనా. వదినా, నాకు కాఫీ తీసుకురావా? అవును, ఇప్పటిదాకా వంట చేస్తాను అని ఏదో ఏదో అన్నారు. ఎందుకత్తమ్మా ఈరోజు మీరే వంట చేస్తున్నారా? నేనైతే ఎప్పుడన్నా, నేను అసలు అన్నే లేదు. అత్తయ్యనా స్వప్న నువ్వా? ఇద్దరిట్లో ఎవరో అన్నారు వంట నేనే చేస్తా, నీకు ఇష్టం ఉన్నాయి చెప్పు రాని అన్నారు. ఎవరు? అయ్యో అదే వదినా, మేము స్కిట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం, రిహార్సల్ చేస్తున్నాం. జోకు స్కిట్ రిహార్సల్ జోక్ అని బొందా నేని బొందా. ఆహా, నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ వాచ్మెన్ గారిని చూసి పోలీస్ అనుకొని ఆయనతో నేనేమన్నా కేసు పెట్టినా అనుకున్నట్టున్నారు. అందుకే గింతగానం యాక్టింగ్ చేసిండ్రా. మంచిగైంది. నేనే వచ్చి అసలు ప్లాన్ అంతా పాడి చేసిన. ఆడు వాచ్మెన్ కాదు అని చెప్తే అయిపోతుండే. ఇంకొంచెం సేపు ఇట్లే కంటిన్యూ అయితే అయిపోతుండే. అనవసరంగా బయటకు వచ్చిన నేను. ఆ వాచ్మెన్ గారు ఇంకా భోజనం చేసి పోతా అన్నాడు కదా. ఏమో నేనేను అసలు ఇన్నలేను అని బోందా గవాడు మన ఇంట్లో తినుడేంది. అబ్బా, ఎంత భయపడి వచ్చినా భయం పాడుగాను. అడుగు పోలీస్ అనుకున్నా. అవ్వో అంత ఎట్లా అవుతుంది, దొడ్డికి వచ్చినట్టు అవుతుంది. వదినా, తొందర కాఫీ తీసుకురా, నేను లేచి ఎంతసేపు అవుతుంది? తెస్తా. ఇంకేందైనా బతుకు చప్పుడే కాయలకు. నిజంగానే పోలీస్ కంప్లైంట్ ఇస్తే మంచిగా ఉంటుండే. అప్పుడే చక్కగా అవుతారు ఇల్లు. అసలు మా చుట్టాలల్లో కూడా పోలీసులు ఎవ్వరు లేరు. ఎవరన్నా ఉంటే ఒకసారి రమ్మంటే ఇల్లు చక్కగా అవుతుండే. ఏమైంది అత్తమ్మా, మంచిగానే ఉన్నారా? అంత ఎట్లా చేస్తున్నారు? మంచిగానే ఉన్నానే తీయే. అవ్వా, అంతా ప్రొద్దున్న లేవగానే ఎట్లా టెన్షన్ అవుతుంది. అయ్యో ఎందుకత్తమ్మా, బీపీ గిట్ ఏమన్నా ఎక్కువైంది ఏంది? బీపీ చెక్ చేసుకుంటారా? బీపీ ఎక్కువ అవడో డౌన్ అవడోనే. ఆ పోలీసు గారిని చూసి చచ్చిన ఒకటేసారి. ఏందత్తమ్మా పోలీసు? కాదే, పోలీసు ఏంది పోలీసు అంటావేమన్నా అంటే. పోలీస్ ఏందే, పోలీస్ వచ్చిందా? కాదత్తమ్మా, చేపల పులుసు వేయనా అని అడిగినా, పోలీస్ కాదు. అబ్బో, చేపల పులుసు ఎందుకే? చేపలు తెప్పిస్తా అన్నారు కదా అత్తమ్మ, రాజు తెస్తున్నాడు కావచ్చు చేపలు. పులుసు పెట్టన్నా అంటున్నా. చేపల పులుసు ఎందుకే? ఇప్పుడే అంత ఎట్లో భయం అవుతుంది. దొడ్డికి బాగా పెట్టేటట్టున్నది. పులుసు వద్దు, స్ప్రై అయ్యు. స్ప్రై ఎత్తనే, స్ప్రై నీకు ఫ్రై కాదు, స్ప్రై అట. స్ప్రై అంటే ఏందో మరి. కొంచెంగా స్పిరిట్ తెప్పి తాగుతా. స్పిరిట్ తాగితే చస్తారు. ఏంది స్వప్న, మా అమ్మేమో అంటది స్పిరిట్ తాగితే చచ్చిపోతారు కదా, స్పిరిట్ తాగుతా అంటుంది ఏంటి? అయ్యో వదినా, స్పిరిట్ కాదు, స్ప్రైట్ ని అమ్మ స్పిరిట్ అంటది. అవునా, ఎప్పుడు కూల్ డ్రింక్ అంటది కదా, కొత్తగా స్పిరిట్ అంటుంది ఏందనుకున్నా. తెప్పిస్తా అత్తమ్మ. ఇంకేమన్నా అన్నా? మోషన్ టాబ్లెట్లు గిట్ట అన్నా? స్వప్న, నీకేమన్నా కూల్ డ్రింక్స్ కావన్నా? నువ్వు కూడా అంత ఎట్లా టెన్షన్ అవుతున్నావు ఏంది? కొంచెం థమ్స్అప్ తెమ్మనుండ్రి. అంతా మమ్మీకి ఎట్లా అయ్యేసరికి నాకు కూడా ఎట్లా టెన్షన్ అయింది ఇప్పటిదాకా. ఏమైంది స్వప్న, అసలు మీ ఇద్దరికి అంత ఎట్లా చేస్తున్నారేంది? ఏమోనే, గింత దిష్టి దింపేసుకోవాలి, దయ్యం గిట్ట పట్టిందేమో మా ఇద్దరికి. మీరే దయ్యాలే, మీకు దయ్యాలు పట్టుడేంది మళ్ళా? మీరే నాకు పట్టిండ్రు ఇద్దరు కలిసి. అవునే మమ్మీ, ఇంకక్కడ బాబా దగ్గరకు పోయి తాయెత్తు కట్టించుకుందాం. ఏమోనే పాడుగాను, పుట్టిన కానుంచి జీవితంలో గింతగానం భయం ఎన్నడూ భయపడలే నేను. కట్టించుకుందాం బిడ్డ, తాయెత్తు కట్టించుకుందాం. బొందలే, తాయెత్తులు కట్టించుకుంటే ఏమవుతుంది? భయం పోతాదే. మీరు ఫస్ట్ చక్కగా ఉండు, ఇట్లాంటి భయాలు ఏం రావు. ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా పోయేద్దాం మమ్మీ, భయం పోతుంది. బిడ్డ పోదాం బిడ్డ. ఫస్ట్ అయితే ఇవాళ ఫిష్ తినని, ఫిష్ తిన్నాక స్ప్రైల్ తిన్నాక రేపు మంచి తలస్నానం చేసి పోదాం. అమ్మో మమ్మీ, మళ్ళీ రేపు నాన్ వెజ్ తినుడు వద్దా? నిన్ను గుళ్ళ కూర్చొని తినమన్నా తింటావే, నువ్వు చిన్నదానివి కాదు. అబ్బా మమ్మీ, నరసింహస్వామి దేవుని గుడికోదామే, అక్కడ మేకలు వస్తారు, అందులోనే ఆంజనేయుడు కూడా ఉంటాడు, మొక్కుతా అయిపోయి ఇంటికి వచ్చినాక తినచ్చు. అవునే బిడ్డ, సపరేట్గా ఒక మేకను కూడా కోయించుదాం, మనకు భయాలు గీయాలు అన్నీ పోతాయి. ఏ మమ్మీ, మేకను కోయిస్తున్నావా? సూపర్.
ఏ కారణంగానే దీనికి భయాలు పోతాయి, అన్ని పోతాయి. పందులు లెక్క తినిప అంటారు. వీళ్ళు ఎన్నడు భయపడతారు. నీ కోడలు ఏం చేసిందో తెలుసా అండి ఇవాళ? ఏం చేసింది నీ కోడలు? నీ కోడలు అంటే నీ కోడలు అనుకోని సావుండ్రి, బిడ్డని మాత్రం నా బిడ్డ అంటే నా బిడ్డ అనుకోండ్రి. ఏం చేసిందా? మన బిడ్డది మంచి చీర బిచ్చదానికి వారేసింది. మన బిడ్డ చీర అంటే కాస్ట్లీ ఉంటుంది ఎట్లయినా, ఆమెకి ఎందుకు ఇచ్చిండ్రు? మన బిడ్డ పిసదండి. ఇగో మా వదిన కట్టుకుంటుంది, మా వదిన కట్టుకుంటుంది అని వదిన మీద ప్రేమతోటి ఇచ్చింది. అదేమో బిచ్చదానికి వారేసింది. దానికి ఏమన్నా వాళ్ళు తెలిస్తే కదా. దరిద్ర బొట్టు చీర మొత్తం కలర్ పోయి వెలిసిపోయింది. అది ఎప్పుడెప్పుడు వారేద్దామా అని ఉండే నాకైతే. కానీ వీళ్ళ ముందటనే వారేయాలి కావాలని మాత్రం అనుకోలే. వీళ్ళు చూస్తారని నాకు కళ్ళ కూడా అనుకోలే అసలు. డాడీ, అది 15,000 చీర తెలుసా? అట్లా ఎవరికి పడితే వాళ్ళకు ఎందుకు ఇస్తున్నావు బేటీ? ఏదో ప్రేమతోటి ఇచ్చాను డాడీ. అట్లాంటి వాళ్ళకు వాల్యూ తెలియదమ్మా. కొంచెం రిచ్ ఉన్న వాళ్ళకే ఇస్తే వాల్యూ తెలుస్తుంది. నీ రిచ్ గంగల పోతే నువ్వేం రిచ్ మునిగినవురా? నువ్వు రిచ్ అయితే నీ కోడలు రిచ్ కదా రా వేస్ట్గా. డాడీ చెప్పింది విన్నావుగానే, అర్థమైందా? ఎప్పుడన్నా ఇచ్చేది ఉంటే షీప్ చీరలు వారేయి, అట్లా కాస్ట్లీ వారేయకు. మమ్మీ అన్నయ్యకి చెప్పినావా లేదా? చెప్పనులేదే, ఇంకా వచ్చినాక చెప్దామా. ఫోన్ చేసి చెప్పచ్చు కదా మమ్మీ, వచ్చేదాకా ఆవిడ ఎందుకు? నీకు ఆగుతలేదానే? వచ్చినాక చెప్పరాదా? ఇప్పుడు అందరు కలిసి మీటింగ్ పెడతారు ఇక, దీని మీద చర్చలు జరుగుతాయి. ఆయన దరిద్రదానికి చీర వారెత్తా అని చెప్పినా కదా. ఆ పాసంలో 1500 చీరకు 15,000 చీర కొనిస్తా అని చెప్తి. అయినా నా మీద కారాలు మిరియాలు నూరుడు అవసరమా? మమ్మీ నువ్వు ఫస్ట్ అన్నయ్యకి ఫోన్ చెయ్యు. అవు మళ్ళా 15,000 చీర కొంటా అన్నది. ఆయనది కోపంతో కొనిస్తుందా కొనియదా? ఆయనకి చెప్తే వాడన్నా కొనిస్తాడు. హలో, ఎటువైనవురా? నీ పెళ్ళామె ఏం కనుక అరేంజ్ చేసిందో తెలుసా? నీ పెళ్ళామే మరి ఎవరనుకుంటాను. మన సప్నది మంచి 15,000 చీర ఇచ్చింది దానికి. ఇస్తే అది తీసుకపోయి బిచ్చదానికి వారేసింది. అందుకే బిచ్చపూలను వేసుకోవద్దురా అంటే వేసుకుంటావు. బిచ్చపూలకు కూడా దానం చేయండి. బిచ్చపు ముఖాలు నన్ను బిచ్చదాన్ని అంటారా? మీ ముఖాలను చూసుకోండి ఒకసారి, ఎవరు బిచ్చపూల్లో ఎవరు మంచోళ్ళో అర్థమవుతుంది. నేను చెప్పింది ఏమి నడడు, ఏది చెప్పినా వినడు. నేను చెప్పినట్టు తింటే అప్పుడే నా దోస్తు కాని బిడ్డని చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుండే, ఆ లైఫ్ సెటిల్ అవుతుండే. ఏందో అందమా అన్నాడు. ఏం పెట్టింది అందం? నీకెప్పుడు ఏం పెట్టుడే కావాలరా? ఏం పెట్టుడే కావాలి? ఊర్లో పొంట ఎందుకు తిరుగుతున్నావురా నువ్వు రోజు అత్త ఇడిచిపెట్టి? ఏచి ఈ వేస్ట్ వాళ్ళ దగ్గర ఉండద్దు. మా అమ్మకు ఫోన్ చేస్తా. హలో అమ్మా. ఏందే నాన్న, ఏం చేస్తున్నావే అమ్మా? తిన్నావా? తిన్నరా, నువ్వు తిన్నావా? అంత మంచిదేనా మీ అత్తగారు వాళ్ళు? మంచిదే. ఏంటి బిడ్డ, ఏమన్నా మాట్లాడారా? నాన్నకి అన్న ఫోను? కాదమ్మా, ఏం లేదు కానీ మొన్న బాబాయ్ నాకు అవుట్ ఆఫ్ నుంచి చీర పంపించిండన్నావు కదా. ఉన్నది బిడ్డ చీర. బ్లౌజ్ కుట్టిమంటావా దానికి? టైలర్ షాప్కి ఇచ్చిరమ్మంటావా? కాదే అమ్మా, ఆ చీర ఏం చెయ్యకు, కట్ చేయకు, ఫాల్ కుట్టియకు. అది అట్లనే నాకు పంపి రేపు నాన్నతోటి. ఎందుకు బిడ్డ, ఆన్నే కుట్టించుకుంటావా? కాదే అమ్మా, ఇడ ఒక బిచ్చాపుది ఉన్నది అడుక్కుంటుంది పాపం, దానికి పడేద్దామని చూస్తానా. నీకేమైనా పిసగిట్ట లేచిందా అవే? బిచ్చాపుదానికి గంత మంచి చీర పెడతావా? నీకెందుకమ్మా, నాకు ఇయ్యు కదా. పిసలేసిందా అవే నీకేమన్నా? అది 7-8 వేలు ఉంటుంది చీర. మరి ఏం చేద్దామే పాపం, ఇడ బిచ్చపుదానికి తిండి కూడా దిక్కులేదు. ఆ బిచ్చపుదానికి చీరలు లేవు, ఏం లేవు మరి కట్టుకోవడానికి. పారేద్దాం. అట్లా అంటావేమే, నీకేమన్నా తలకాయ ఉన్నదా? నా దగ్గర మస్తు చీరలున్నాయి, పాత చీరలు. పంపమంటావా చెప్పు దానికి, బిచ్చపుదానికి. ఆ బిచ్చపుది పాత చీరలు కట్టదే అమ్మ, కొత్త చీరలు కొనిపించుకొని కడుతుంది. నాతోటి మా మొగుంతోటి కొనిపించుకుంటుంది. ఎవరి గురించి మాట్లాడుతానవే నువ్వు? ఇంకెవతి ఉన్నది కదా నా మొగుడు. ఏంది రాజా? రాజు కాదు, ఆడి మొగుడు. రాజు మొగ మొగుడు, ఇది ఆడి మొగుడు. ఏమైందా నీకు? తెల్లారులేవంగానే ఏం కాలే కానీ నువ్వైతే నా చీర పంపియు. ఆ బిచ్చది వెయిట్ చేస్తుంది. దానికి తిన్నది అరుగుతలేదట పాపం. ఆ చీర కట్టుకుంటేనే అరుగుతుందట. ఏమైంది బిడ్డ, ఏమన్నా అన్నారా మీ అత్తగారు వాళ్ళు?
వాళ్ళంటే నేను ఎందుకు అలుగుతానే, వాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు నీ బిడ్డ గంత వీకేం కాత్తి, నేను స్ట్రాంగు, వాళ్ళు ఏ మనసు వచ్చినా నేను అలుగా ఫీల్ గాను. మరి చీర బీర అంటవేందే, ఏం చేద్దాం, చీర మాత్రం బొక్క పడుతుంది నాకు. ఏ సక్క చెప్పు ఏందో. నేను చెప్తే మళ్ళా నువ్వు ఫీల్ అవుతావా? ఏం లేదు, నువ్వైతే ఆ చీర పంపి నాకు. సరే నీ ఇష్టం బిడ్డ, రేపు పంపమంటావా? రేపు పంపు. సరే మంచిది బిడ్డ. మరి బాబుతోటి గిట్ట మాట్లాడతావా? ఇప్పుడు మాట్లాడమ్మా, మళ్ళీ వేస్తుంది. సరే బాయ్. అబ్బా 7-8 వేలు ఉంటుందట చీర. మా అమ్మ చెప్పంగానే నాకు గుటగుట అంటుంది. పోంతి, దరిద్రం వదిలించుకోవడానికి 8 వేలు ఖర్చు పెడితే ఏంది? ఏదన్నా పోతే మనం అస్సలు ఫీల్ కావద్దు దోస్తులు, దరిద్రం వదిలింది అనుకోవాలి. ఆ వాచ్మెన్ గాడు వచ్చి అయితే వీళ్ళ రోగం తిప్పిండు. మస్తు భయపడ్డారు వేస్ట్ గాళ్ళు. పోంతి, ఆ మాత్రం భయపడ్డందుకన్నా ఈ చీర వారేద్దాం. అవును, ఆ వాచ్మెన్ గాడు కూడా నాకు ఇంత అంత హెల్ప్ చేసిండు పాపం. ఆయనకి రేపు 50 రూపాయలు ఇవ్వాలి రాజుని అడిగి. చిత్రం ఏంటంటే వీళ్ళు పోలీసారు అని పిలిచినా కూడా వాడు సప్పుడు చేసలేడు. వాడెంత తెలివిగలడో చూసిండ్రా, సప్పుడు ఏదో కూర్చున్నాడు మర్యాదలు మంచిగా దక్కుతానే అని. ఆయనకు తెలుసు కదా నేను ఒక్కదాన్నే తెలుసు వాడికి కొన్ని గుర్తుపడతా అని. నేను రాగానే వేసిండు. ఎట్లుంది దోస్తులు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మీకు ఇంకేమైనా కొత్త ఐడియాస్ వస్తే కామెంట్లో చెప్పండి. నాకని పోతే మీకు కూడా భోజనానికి వెళ్తాం. జరా సబ్స్క్రైబ్లు, లైకులు, షేర్లు కొట్టుండ్రి.